నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో డీజిల్ మాఫియా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పిడతాపోలూరులోని ఎన్పీసీ ఎన్సీపీఎల్ ఫ్యాక్టరీ సమీపంలో కడప జిల్లా నుంచి లారీ ట్యాంకర్ల ద్వారా అక్రమంగా డీజిల్ తీసుకొచ్చి బూడిద బాల్కర్ లారీలకు నింపుతున్నట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని డీజిల్ మాఫియాను గుర్తుపట్టారు. లారీ ట్యాంకర్ల ద్వారా డీజిల్ అక్రమంగా నిల్వ చేసి ఇతర వాహనాలకు సరఫరా చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమంగా ఉపయోగిస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకొచ్చి విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. వచ్చినట్టున్నారు ఆఫీసర్లు. నంబర్ కదా ఎన్సీఎల్ కంపెనీ ఉంది కదా షెడ్ కట్టి ఈరోజు మధ్యాహ్నం రాబడిన సమాచారం మేరకి కాసిరెడ్డి లారీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన లారీలకి ఒక ఆయిల్ ట్యాంకర్ ఆయిల్ పడుతుందనే సమాచారం మేరకి కన్సర్న్ ఏరియాలో ఉన్నటువంటి ముత్తుకూరు ఏరియా ఎస్ఐ గారు మరియు విజిలెన్స్ అధికారులు సిఎస్డిటి గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి చెక్ చేయడం జరిగింది. అది ట్యాంకరు ఆయిల్ ట్యాంకరు పొద్దుటూరుకు సంబంధించినదిగా గుర్తించడం జరిగింది. దాంట్లో 2 ట్యాంకులు ఆయిల్ ఉన్నది. అది పూర్తిగా ఎంత ఉన్నది అనేది ఇంకా లీగల్ మెట్రాలజీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళు వచ్చిన తర్వాత లీగల్ మెట్రాలజీ వాళ్ళ మేరకి కొలతలు తీపిచ్చి దాని మేరకి ఆయిల్ ట్యాంకర్ ఎవరి పేరు మీద ఉన్నది అనేది మొత్తం డీటెయిల్గా తీసుకుని దాని మీద 6A కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి సార్ మొత్తం పొద్దుటూరులోని కొత్తపల్లి పెట్రోల్ బంక్ అని అక్కడి నుంచి తీసుకొచ్చా అని చెప్తున్నాడు డ్రైవరు. అతను హిందీ సంబంధించిన అది అదర్ స్టేట్కి సంబంధించిన డ్రైవర్. పూర్తిగా సమాచారం అతను చెప్పలేకపోతున్నాడు. బండి తీసుకుని ఇక్కడికి వెళ్ళమని చెప్పి లొకేషన్ పెట్టారు. ఇక్కడికి వచ్చాను సార్, ఈ బల్గర్లకు సంబంధించిన దాంట్లో ఆయిల్ ఫిల్ చేస్తా ఉంటే మీరు వచ్చి పట్టుకున్నారు సార్ అని చెప్పాడు. దాని మేరకి ఆ ఓనర్ ఎవరు ఏంది అనేది డీటెయిల్ తీసుకుని వాళ్ళపైన 6A కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.